హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. ప్రతిరోజు మనం కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూనే ఉన్నాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో యూపీఎస్సీ గానీ, ఏపీపీఎస్సీ గానీ, టీజీపీఎస్సీ గానీ ఏ ఎగ్జామ్ రాసినప్పటికీ మీకు కరెంట్ అఫైర్స్ అనే ఒక మేజర్ పోర్షన్ గా ఉంటూనే ఉండడం మీరు ప్రీవియస్ గా చూస్తున్న క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు అర్థం అవుతుంది. అయితే దాంట్లో మీకు హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రతిరోజు మనము డూ ఆర్ డై ఛానల్ ద్వారా మీకు కరెంట్ అఫైర్స్ అందిస్తూనే ఉన్నాము. అయితే ఇవాళ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏందో ఒకసారి చూద్దాము. ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ వచ్చేసి తెలంగాణ రిలేటెడ్ న్యూస్ అనేది ఒకటి ఉండడం జరిగింది. అదేంటి అంటే భూభారతి గురించి ప్రస్తుతం న్యూస్ లో ఉన్నాయి. భూభారతి యొక్క ఏమంటారు సదస్సులు అనేవి ముగియడం జరిగింది. జూన్ 3 నుంచి జూన్ 20 వరకు మనకి భూభారతి సదస్సులు అనేవి జరిగాయి అనమాట. ఆల్రెడీ మనం భూభారతి గురించి ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ ని చూడడానికి ట్రై చేయండి. అయితే ఇక్కడ ఈ పాయింట్ ఈ న్యూస్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే బేసిక్ గా దీంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ అంటే ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ప్రీవియస్ గా ఉన్నవి సిస్టమ్స్ ఎట్లా ఫెయిల్ అయ్యాయి అనే పాయింట్ మనకి ఇక్కడ ఇచ్చినప్పటికీ ఈ న్యూస్ ఇక్కడ ఇంక్లూడ్ చేయడానికి వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అగ్రికల్చర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎప్పుడైనా రాస్తున్నప్పుడు సబ్స్టాన్సియేషన్ అంటే ప్రతి పాయింట్ కి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మేజర్ ఇష్యూ అగ్రికల్చర్ లో ఏంటి అంటే ల్యాండ్ రిఫార్మ్స్, లేకపోతే ల్యాండ్ కి సంబంధించిన ఓనర్షిప్ అండ్ టైటిల్ ఇష్యూస్, మ్యూటేషన్, ఇలాంటి ఇష్యూస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈ ఇష్యూస్ ని సెటరైట్ చేయడానికి తెలంగాణలో గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక పోర్టల్ ఏంటి అంటే భూభారతి అన్నమాట. ఇంతకు ముందు 2020లో ROR అనేది ఒకటి ఉండింది, అది బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. దాని ప్లేస్ లో ఇప్పుడు భూభారతిని తీసుకొచ్చారు. అయితే సదస్సులు చేసినప్పుడు ఏంటి అంటే మొత్తం 3 విడతల్లో భూ సమస్యలని వాళ్ళు పరిగణలోకి తీసుకున్నప్పుడు 8.58 lakhs అప్లికేషన్స్ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ రాస్తున్నప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి మీరు ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అని ఒకసారి చూద్దాము. రాష్ట్రంలో భూభారతి సదస్సులు ముగిసినట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ పాలనలో బేసిక్ గా ఏ గవర్నమెంట్ వచ్చినా ముందు గవర్నమెంట్ బాగా చేయలేదని చెప్పడం వెరీ కామన్ కాబట్టి సేమ్ ఇప్పుడు ఒక పొలిటికల్ న్యూసే ఇక్కడ కవర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నాటి ప్రభుత్వం హడావిడిగా తీసుకొచ్చిన ROR చట్టం 2020 తిరగరాసి పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తూ రైతుల కష్టాలు తీర్చడమే ధ్యేయంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే వీళ్ళు చెప్పేది ఏంటి అంటే భూభారతి ద్వారా 2 థింగ్స్ జరుగుతాయి. ఒకటి ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తున్నామని చెప్తున్నారు, ఇంకొకటి గుడ్ గవర్నెన్స్ తీసుకొస్తున్నామని చెప్తున్నారు అనమాట. అవి 2 ఇంపార్టెంట్ థింగ్స్. మీరు ఒకసారి అగ్రికల్చర్ ఇప్పటి వరకు మీరు ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చేయకపోయినా సరే యూపీఎస్సీ అయినా లేకపోతే టీజీపీఎస్సీ అయినా ఏపీపీఎస్సీ అయినా సిలబస్ పేపర్ పిక్ చేసుకొని అగ్రికల్చర్ లో మేజర్ ల్యాండ్ ఇష్యూస్ లో ఈ ఎగ్జాంపుల్ ని రాసుకోవడానికి ట్రై చేయండి. ఇవి ట్రాన్స్పరెన్సీ అండ్ గవర్నెన్స్ తీసుకురావడానికి ఈ పర్టికులర్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందని. అయితే మొదటి విడత, 2వ విడత, 3వ విడతలో ఎన్నెన్ని రెవెన్యూ డివిజన్ లో ఎక్కడెక్కడ ఏ మండలాల్లో ఎన్ని మండలాల్లో ఇచ్చారు అనే ఇన్ఫర్మేషన్ ని మనకి ఆర్టికల్లో కవర్ చేశారు. ఆగస్టు 15 లోపు ఈ భూభారతి చట్టాన్ని మనకి ఎలాంటి మ్యూటేషన్ గానీ ఇక్కడ సాదా బైనామాలు మినహా, సాదా బైనామాలు అంటే ఏంటి అంటే ఇన్ఫార్మల్ గా అంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కాకుండా ఇన్ఫార్మల్ గా ఇప్పుడు A అండ్ B అనే పర్సన్స్ ఉంటే ఇన్ఫార్మల్ గా వాళ్ళు ఒక ఒప్పందం లాగా చేసుకోవడం అనమాట. ఒక ఒప్పందం అంటే ఒక పట్టాలాగా రాసుకోవడం ఏంటి అంటే వీళ్ళు ఇంత మనకి అడ్వాన్స్ ఇచ్చారు, అడ్వాన్స్ కి ఈ భూమి వీళ్ళకి చేస్తున్నాము అన్న పాయింట్ లో మనం రాసుకోవడం సాదా బైనామాలు అంటారు. వాటిని మినహా ఆల్మోస్ట్ 60% వరకు భూభారతి ద్వారా వీటిని క్లియర్ చేస్తామని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే బేసిక్ గా ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి అంత ఇంపార్టెంట్ అయింది ఏమీ కాదు, కాకపోతే సబ్స్టాన్షియేషన్ కి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్, భూభారతి చట్టం గురించి మీరు చూసుకున్నట్లయితే భూభారతి చట్టం గురించి ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలని, ఇంతకు ముందు చాలా కంబర్సమ్ ప్రొసీజర్, చాలా టిపికల్ ప్రొసీజర్ ఉండేది అనమాట. ఒకవేళ తండ్రి నుంచి పిల్లలకు ఆస్తి రావాలన్నా చాలా కంబర్సమ్ ప్రొసీజర్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్రొసీజర్ చేంజ్ చేశారు. ఆ ప్రొసీజర్ ఎలా చేంజ్ చేశారంటే MRO ఎవరైతే ఉంటారో ఒకవేళ ఇంటి పెద్ద చనిపోవడం లేకపోతే మ్యూటేషన్ ప్రాసెస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ MRO ని ఫైనల్ పర్సన్ గా పెట్టారు. ఈ MRO ఎవరైతే వాళ్ళ హెయిర్స్ ఉంటారో అంటే ఇప్పుడు ఒక పర్సన్ A అనే పర్సన్ కి B అండ్ C పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒకవేళ A అనే పర్సన్ చనిపోతే MRO అనే ఈ పర్సన్ మాత్రమే ఆ మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఆ BLC వాళ్ళకి పంపాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఏమైనా ఇష్యూ ఉంటే ఆస్తి ఇలా ఉంది ఇలా పంచుతున్నారు ఏమైనా ఇష్యూస్ ఉంటే వచ్చి చెప్పండి అంటే అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి
టైం ఇస్తారన్నమాట. దీని వల్ల ఏంటంటే ఇంతకు ముందున్న ప్రొసీజర్ కంటే ఇది సింప్లిఫైడ్ ప్రొసీజర్ అని చెప్పాలి. సో ఒకసారి భూభారతి చట్టం గురించి వచ్చిన చేంజెస్ గురించి ఒకసారి చూడండి. ఆ చేంజెస్ యాజ్ అన్ ఆఫీసర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు ఏమనుకుంటున్నారు అనేది మీ దగ్గర పాయింట్స్ ఉండాలి. తప్పకుండా ఒకసారి ఈ న్యూసెస్ అయితే చూడండి. ఈ న్యూస్ ఇక్కడ ఇంక్లూడ్ చేయడానికి ఒకటండి, అగ్రికల్చర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ ఇష్యూస్, ఓనర్షిప్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ లిటిగేషన్, ల్యాండ్ లిటిగేషన్ వల్ల అగ్రికల్చర్ అనేది మెకనైజేషన్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ ఏమంటారు ఈ రిజిస్ట్రేషన్ వాటి కోసము డిఫరెంట్ స్కీమ్స్, పోర్టల్స్ ఇవన్నీ ఓపెన్ చేయడానికి ఒకటే రీజన్ ఏంటంటే లిటిగేషన్స్ తగ్గించడం వల్ల ల్యాండ్ మెకనైజేషన్, ల్యాండ్ యూసేజ్ అనేది ఇంకా బెటర్ అవుతుంది కాబట్టి మనకు హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో కొత్త స్కీమ్స్ తీసుకురావడం జరుగుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో అక్కడ మీరు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి మనకి పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0 అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ దేనికి సంబంధించింది అంటే ఎడ్యుకేషన్ సెక్టర్ కి సంబంధించింది. మీరు ఎస్ఏలో చూసుకుంటే ఎక్కడైనా సరే ఏ ఎగ్జామ్ లో అయినా ఎస్ఏకి సంబంధించి ఎడ్యుకేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ థీమ్ అవుతుంది. మనం ఎప్పుడైనా సరే కూర్చొని ఒక టాపిక్ ప్రిపేర్ అవుదాము అని అనుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఎస్ఏ రాసేటప్పుడు ఒక 15 days చదివితే సరిపోతుంది, ఇలాంటి మైండ్ సెట్ తో ఉంటారు అనమాట. కాదు, ఎస్ఏ అనేది మిగతా అన్ని సబ్జెక్ట్స్ చదువుతున్నప్పుడు ఎస్ఏ అనే ఒక పేపర్ లో మీరు మీ ఏమంటారు మీ ఇన్ఫర్మేషన్ అక్కడ గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది. ఎస్ఏ అనేది ఒక రోజు, ఒక వారం, ఒక నెలలో చదివే టాపిక్ కాదండి. మీరు ఈవెన్చువల్ గా చదువుతున్నప్పుడు అక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతున్నప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, యాక్టివ్ రీకాలింగ్ అనే ఒక మెథడ్ చాలా ఇంపార్టెంట్. యాక్టివ్ రీకాలింగ్ మెథడ్ లో ఏం చేస్తాం, ఏ ఇన్ఫర్మేషన్ చూసినా ఏ ఆన్సర్ లో వాడదాం, ఎక్కడ ఎగ్జాంపుల్ గా వాడదాం అని చెప్పి ఒక నిమిషం ఆగి సిలబస్ లోని టాపిక్స్ కి మనము కనెక్ట్ చేసుకొని ఒకసారి ఎగ్జాంపుల్ దేనికి రాస్తామని ఆలోచించుకోవడమే యాక్టివ్ రీకాలింగ్. అయితే ఈ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అనేది మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు ఎన్ని దగ్గరలో గవర్నెన్స్ లో ఎడ్యుకేషన్ అనేది ఉపయోగపడుతుంది, ఎస్ఏలో ఉపయోగపడుతుంది. మీరు కాబట్టి ఇక్కడ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ చూసినప్పుడు ఎస్ఏకి ఎడ్యుకేషన్ అనే టాపిక్ లో ఆబ్వియస్ గా ఈ గ్రేడింగ్ ఇండెక్స్ లో మీరు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ రాస్తుంటే ఏమేమి అవుట్కమ్స్ ఉన్నవి అనేది ఇక్కడ మనం చూసుకుంటాం. కానీ మీరు ఒకవేళ అవుట్కమ్స్ కాకుండా సబ్స్టాన్షియేషన్ లో వాడుకోవాలి అంటే దీని నుంచి వచ్చిన కీ అవుట్కమ్స్ ఏంటి అనేవి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది, అంటే మనం అందరం రాస్తామండి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బిగ్ ప్రాబ్లం అని రాస్తాం. కాకపోతే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఏమైనా చెప్పిందా, అలాంటివి సబ్స్టాన్షియేషన్ కి పనికొస్తాయి. అంటే ఒక నార్మల్ స్టూడెంట్ కి ఒక టాపర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ప్రాబ్లం అనేది ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ లో ప్రాబ్లం ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం అని అందరు రాస్తారు. పలానా గ్రేడింగ్ ఇండెక్స్ లేకపోతే ప్రథమ్ ఎన్జిఓ ఇలా చెప్పింది అని చెప్పి సబ్స్టాన్షియేషన్ రాసినప్పుడు ఇక్కడ పడే హాఫ్ మార్క్ ఇక్కడ పడే 2 marks కి చాలా డిఫరెన్స్ ఉంటది. అది మన లైఫ్ ని డిసైడ్ చేస్తుంది కొన్నిసార్లు. అయితే ఇప్పుడు ఈ ఇండెక్స్ ఎవరు ఇవ్వడం జరిగిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు ఫర్ ఆల్ స్టేట్ యూటీస్ ఫర్ ద ఇయర్ 21-22 అంటున్నారు. 2.0 వచ్చేసి 22-23 అండ్ 23-24 ఇయర్ కి గాను ఈ ఇండెక్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ 2.0 అనేది స్టేట్స్, యూటీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ ఎగ్జామ్ రాసినా, ఏ స్కీమ్ చూసినా, రిపోర్ట్ చూసినా, ఎక్కడి నుంచి ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఇస్తుంది లేకపోతే ఏ మినిస్ట్రీ ఇస్తుంది అనే దాని మీద ఒకసారి ఫోకస్ చేయండి. అయితే కీ అవుట్కమ్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అనేది ఏంటో చూస్తే evidence based framework developed by Ministry of Education to assess the school education system across all states and UTs through a structured and data driven approach. Basic గా మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను, డేటా అనేది దేనికి ఇంపార్టెంట్. సెన్సెస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సెన్సెస్ ఎందుకు ఇంపార్టెంట్ అని మనం మాట్లాడుకున్నాం. ఏదైనా పాలసీ తీసుకురావాలన్నా, వెల్ఫేర్ స్కీమ్ తీసుకురావాలన్నా మన దగ్గర డేటా ఉండాలి. డేటాని బేస్ చేసుకొని, ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని మనం అప్రోచ్ అనేది మార్చుకుంటాము. సేమ్ అలానే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ని రీవామ్ చేయాలన్నా, ఎలాంటి స్కీమ్ అయినా తీసుకురావాలన్నా మనం ఫర్దర్ గా ఇదే వీడియోలో మనము ఇంకొక స్కూల్ రిలేటెడ్ ఆర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడతాము. దానికి కూడా డేటానే ఇంపార్టెంట్. అది ఏంటి అనేది మనం ఒకసారి ఇక్కడ చూస్తే స్ట్రక్చర్డ్ అండ్ డేటా డ్రివెన్ అప్రోచ్ కోసం అని చెప్పి ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. లాంచ్డ్ ఒరిజినలీ 2017లో ఈ రిపోర్ట్ ని లాంచ్ చేయడం జరిగింది. PGI 2.0 ని 2021కి తీసుకొచ్చారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అనుగుణంగా ఉంది ఇది. ఇండికేటర్స్ అండ్ గ్రేడింగ్ మెకానిజం ఏంటి అంటే బేసిక్ గా దీంట్లో 10 పారామీటర్స్ ఉంటాయండి.
1000 పాయింట్స్ కి గాను ఇవ్వడం జరుగుతుంది. హైయెస్ట్ అండ్ లోవెస్ట్ అని రెండు, హైయెస్ట్, లోవెస్ట్ అండ్ మిడిల్ అని చెప్పి మూడు కేటగిరీస్ ఉన్నాయి. అయితే మనం దీంట్లో చూడాల్సింది ఏంటి అని అంటే తెలంగాణ ఏ ప్లేస్ లో ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏ ప్లేస్ లో ఉంది, ఓవరాల్ గా ఫస్ట్ టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఏంటి, ఇవి మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీకు కేటగిరీస్, డొమైన్, ఇండికేటర్స్, టోటల్ వెయిటేజ్, 1000 పాయింట్స్ కి వెయిటేజ్ ఎలా ఇచ్చారు అనేది ఇక్కడ ఇచ్చారు. ఒకసారి మీరు ఈ డొమైన్స్ అండ్ కేటగిరీస్ మాత్రం ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న ఈ నెంబర్స్ కంటే కూడా 1000 పాయింట్స్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి కేటగిరీస్ అండ్ డొమైన్స్ ఇచ్చారు కదా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్ గా మీరు పీవైక్యూస్ ఏవి చూసినా సరే ఇవి వీటిలో డొమైన్సా కాదా అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అని చెప్పేసి ఇచ్చేసి కింద స్టేట్మెంట్స్ లో ఇవి వీటిలో డొమైన్సా కాదా ఇలాంటి అడిగే ఛాన్స్ ఉంటది. కాబట్టి ఒకసారి డొమైన్స్ అనేవి ఏంటో చూద్దాము. లెర్నింగ్ అవుట్కమ్స్ అండ్ క్వాలిటీ, అసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్, ఈక్విటీ, గవర్నెన్స్ మేనేజ్మెంట్ లో వచ్చేసి గవర్నెన్స్ ప్రాసెసెస్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఇవి డొమైన్స్ గా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి ఏవి టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అంటే చండీగఢ్ అనేది టాప్ పర్ఫార్మింగ్ స్టేట్, చండీగఢ్ తర్వాత పంజాబ్, పంజాబ్ తర్వాత ఢిల్లీ. చండీగఢ్ అనేది లాస్ట్ 3 years నుంచి టాప్ పర్ఫార్మింగ్ స్టేట్ గానే ఉంది, అదొకటి మీరు గమనించుకోండి. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడున్నాయి అనేది ఒకసారి చూద్దాము. నో స్టేట్ ఇన్ టాప్ గ్రేడ్ స్కోర్డ్ హైయెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే అసలు ఆ టాప్ స్కోరింగ్ హైయెస్ట్ బ్యాండ్ లో కేటగిరీలో ఉండాలంటే 761 నుంచి 1000 పాయింట్స్ మధ్యలో రావాలి. ఓన్లీ అసలు ఒక్క స్టేట్ యూటీ కూడా ఈ హైయెస్ట్ పర్ఫార్మెన్స్ బ్యాండ్ లో లేవు. మరి చండీగఢ్ కి ఎంత వచ్చిందంటే 703 వచ్చింది, ఫాలోడ్ బై పంజాబ్ 631.1 అండ్ ఢిల్లీకి 623.7. అయితే మీరు ఇంకా ఇక్కడ ఇంకొక లిటిల్ ఎక్స్ట్రా వర్క్ ఏం చేస్తారు అంటే చండీగఢ్ ఎందుకు ఎందుకు ఫస్ట్ ప్లేస్ లో ఉంది, ఏంటి బెటర్ ప్రాక్టీస్ అని చూడండి. ఎక్కడ ఉపయోగపడుతుందని మీరు నన్ను అడగొచ్చు. ఎప్పుడన్నా ఎగ్జాంపుల్స్ మీరు లాస్ట్ కంక్లూజన్స్ రాసేటప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ కానీ, ఏపీ ఎడ్యుకేషన్ కానీ, యూపీఎస్సీ లో కానీ మీరు రాస్తున్నప్పుడు ఏంటి కంక్లూజన్స్ లో రాయండి చండీగఢ్ లాంటి ఈ పర్టికులర్ సిస్టమ్ వల్ల చండీగఢ్ బెటర్ అయింది. ఇప్పుడు ఢిల్లీ సెకండ్ ఉంది, ఢిల్లీలో హ్యాపీ అవర్ కరికులం అని ఇలాంటి కరికులమ్స్ ఉంటాయి. అలాంటివి మిగతా ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లో కూడా ఇంపార్ట్ చేస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్ బెటర్ అవుతుంది అని చెప్పి కన్క్లూజన్ లో రాసినప్పుడు ఏంటంటే చాలా క్లియర్ గా మీ థాట్ ప్రాసెస్ ఎగ్జామినర్ కి అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి చూడండి. బాటమ్ పర్ఫార్మర్స్ ఎవరు అని చూస్తే మేఘాలయ ర్యాంక్డ్ లోవెస్ట్ విత్ స్కోర్ ఆఫ్ 417.9, ఫాలోడ్ బై అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ అండ్ బీహార్. మిడిల్ పర్ఫార్మర్ స్టేట్స్ లో మనకి ఆంధ్రప్రదేశ్ ఉందండి, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. ఇంప్రూవ్మెంట్ ట్రెండ్ చూసుకుంటే మొత్తం అవుట్ ఆఫ్ 36 స్టేట్స్ 25 స్టేట్స్ అనేవి ఇంప్రూవ్డ్ పీజీఐ స్కోర్స్ చూపించాయి 2023-24 కి 2022-23 తో పోల్చుకుంటే. బెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ యాక్సెస్ లో ఎవరు చేశారంటే బీహార్, తెలంగాణలో ఈ ఎన్రోల్మెంట్ లేకపోతే రిటెన్షన్ వీటిలో ఈ ప్రాసెసెస్ లో బీహార్ అండ్ తెలంగాణ బెస్ట్ పర్ఫార్మర్స్ గా మిగిలాయి. బెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు చేశారంటే ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ తెలంగాణ. ఇక్కడ మీరు ఇంకొక అడుగు ముందుకెళ్ళి ఏం చేయాలి, తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడానికి ఎలాంటి స్కీమ్స్ తోడ్పడ్డాయి అనేది మీరు రాసుకొని ఇదే పాయింట్ కులంకుశంగా మీరు రాస్తున్నప్పుడు ఏమని రాసుకోవచ్చు, మన ఊరు మనబడి లేకపోతే ఇలాంటి స్కీమ్స్, ఈ స్కాలర్షిప్స్ వీటి వల్ల తెలంగాణ అనేది పీజీఐ లో మంచి స్కోర్ సాధించింది 2022-23 తో పోల్చుకుంటే 23-24 సంవత్సరంలో అనే పాయింట్. తెలంగాణ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా మీరు రాసుకోవచ్చు కదా. ఎప్పుడైనా చదువుతున్నప్పుడు డిఫరెంట్ మన దగ్గర ఏం పాలసీస్ ఉన్నాయి, ఎందుకు ఇంత ఇంప్రూవ్ అయింది, మన స్టేట్ ఎక్కడ ఉంది, ఇంకేం చేస్తే బెటర్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి యాక్సెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో డెవలప్ అవుతుంది, కానీ చండీగఢ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. చండీగఢ్ లోని బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఎందుకు వచ్చింది అనే విషయాన్ని చండీగఢ్, ఢిల్లీ అండ్ పంజాబ్ లో చూసుకొని అక్కడ ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఇక్కడ మనం ఏం ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్న విధంగా మీరు సొల్యూషన్ ఓరియంటెడ్ గా ఏదన్నా ఒక రిపోర్ట్ చదువుతున్నప్పుడు మీరు ఇలా చదివితే మీకు ఎలాంటి క్వశ్చన్ అడిగినా మీకు ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉంది అని అంటే ఫస్ట్ అసెంబ్లీ జరిగింది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ది, ఫస్ట్ అసెంబ్లీ జరగడం జరిగింది. అయితే దీంట్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అసెంబ్లీ ఆఫ్ ఐబీసీఏ కన్వెన్ ఇన్ న్యూ ఢిల్లీ. ఎక్కడ జరిగింది, న్యూఢిల్లీలో జరిగింది. ఎండోర్స్ ద ఇండియన్ యూనియన్స్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ భూపేంద్ర యాదవ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐబీసీఏ. ఫస్ట్ ఇప్పుడు జరిగిన అసెంబ్లీకి ప్రెసిడెంట్ ఎవరు, ఐబీసీఏ కి భూపేందర్ యాదవ్. అయితే ఐబీసీఏ గురించి మనం తెలుసుకోవడానికంటే ముందు 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ కంప్లీట్ అయిన సందర్భంగా ఇండియా అనేది ఐబీసీఏ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కింద
ఒక అలయన్స్ ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో వివిధ కంట్రీలు పార్ట్ గా ఉండడం జరిగింది. దీంట్లో భాగంగా 7 బిగ్ క్యాట్స్ కి మనం ప్రొటెక్షన్ మెషర్స్ ఎలా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇండియా అనేది ప్రాజెక్ట్ టైగర్ లో ఒక లీడర్ లా నిలబడింది. అంటే డబల్ చేద్దాం అనుకున్న ప్రాసెస్ కాస్త అనుకున్న టైం కంటే త్వరగానే కంప్లీట్ అవ్వడం జరిగింది. కాబట్టి నౌ వీ కెన్ బీ ద లీడర్స్ ఆఫ్ దిస్ ఏమంటారు ఈ ప్రొటెక్షన్ ప్రాసెస్ లో. అయితే ఇందులో ఏమేం బిగ్ క్యాట్స్, ఫస్ట్ IBACA గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇది ఒక మల్టీ కంట్రీ మల్టీ ఏజెన్సీ కోయిలేషన్ ఆఫ్ 95 బిగ్ క్యాట్ రేంజ్ కంట్రీస్, నాన్ రేంజ్ కంట్రీస్ విత్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ బిగ్ క్యాట్ కన్సర్వేషన్. అంటే 95 కంట్రీస్ ఉన్నాయి ఏవైతే బిగ్ క్యాట్ కన్సర్వేషన్ లో వాటికి ఇంట్రెస్ట్ ఉంది. కొన్ని కంట్రీస్ కి, కొన్ని ఆల్రెడీ వాటిలో బిగ్ క్యాట్స్ ఉండి వాటి కన్సర్వేషన్ కోసం పోరాడుతున్నాయి. అయితే ఈ బిగ్ క్యాట్స్ ఏమేమి ఇంక్లూడ్ చేస్తాయంటే టైగర్, లయన్, లియోపార్డ్, స్నో లియోపార్డ్, చీతా, జాగ్వర్ అండ్ పూమా. బేసిక్ గా మనం నెక్స్ట్ స్లైడ్ లో టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఏంటి అంటే ఈ బిగ్ క్యాట్ అలయన్స్ మళ్ళీ న్యూస్ లో ఉన్నప్పుడు ఈ 7 కేటగిరీస్ ఏవైతే నేను చెప్తున్నానో IUCN లిస్ట్ లో వీటి యొక్క స్టేటస్ ఏంటి, మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో వీటి స్టేటస్ ఏంటి అనేది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే UPSC ఫేవరెట్ టాపిక్. జెనెసిస్ ఏంటంటే ఇది బేసిక్ గా ఏప్రిల్ 2023 లో లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆన్ కంప్లీషన్ ఆఫ్ 50 ఇయర్స్ 1973 లో ప్రాజెక్ట్ టైగర్ తీసుకురావడం జరిగింది. అది 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది 2023 కి. ఆ సందర్భంగా ఈ IBCA అనేది తీసుకొని వచ్చామన్నమాట. మెయిన్ గోల్ ఏంటి అంటే కొలాబరేషన్ సినర్జీ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ ప్లాట్ఫామ్ డెడికేటెడ్ టు షేరింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ బిగ్ క్యాట్ కన్సర్వేషన్. ఆల్రెడీ చెప్పాను, ఇండియా అనేది ఒక లీడర్ గా ఉంది కాబట్టి బెస్ట్ ప్రాక్టీసెస్, ఈ ప్రొటెక్షన్ ఎలా చేసాము, వాటి యొక్క కౌంట్ ని ఎలా పెంచుకుంటూ వచ్చామనే బెస్ట్ ప్రాక్టీసెస్ ని మనం షేర్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. అది మనమనే కాదు, ఈ 95 బిగ్ కంట్రీస్ లో ఎక్కడెక్కడ బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఉంటే అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే అవి ఇన్వైట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అయితే అందరికి డౌట్ రావచ్చు, ఎందుకని టైగర్ కి ఇంత ఇంపార్టెన్స్. టైగర్ అనేది ఒక కీ స్టోన్ స్పీషీస్ అంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పిరమిడ్ లో మీకు పిరమిడ్ తెలిసే ఉంటది, బాటమ్ వాటి కంటే టాప్ లో టైగర్ ఉంటుందండి. ఎప్పుడైతే ఈ కీ స్టోన్ స్పీషీస్ అంటే అవి నెంబర్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ కీ స్టోన్ స్పీషీస్ ని మనం ఎప్పుడైతే ప్రొటెక్ట్ చేయడం జరుగుతాయో వీటి యొక్క బెనిఫిట్స్ అనేది కింది దాకా ఇన్ఫిల్ట్రేట్ అవ్వడం జరుగుతుంది. మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అలాంటిదే, ప్రాజెక్ట్ టైగర్ అలాంటిదే. మేజర్ స్పీషీస్ ని ఎప్పుడైతే టార్గెట్ చేస్తామో మిగతా ఎకోసిస్టమ్ అంతా దానంతట అదే సెటిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు IBCA లో అంటే ఈ ఫౌండింగ్ మెంబర్స్ రిలేటెడ్ కూడా క్వశ్చన్స్ ఉండొచ్చండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఫౌండింగ్ మెంబర్స్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి చూడండి. ఆర్మేనియా, బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఈక్వెడార్, ఇండియా, కెనియా, మలేషియా, మంగోలియా, నేపాల్, నైజీరియా, పెరు, సురినామ్ అండ్ ఉగాండా. ఇవి ఫౌండింగ్ మెంబర్స్ IBCA కి. అండ్ ఇండియా ఇస్ ద హోస్ట్ కంట్రీ అండ్ సెక్రటరియట్ ఆఫ్ IBCA. మనం ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ లో చూసుకుంటే నేను చెప్పాను కదా IUCN స్టేటస్ ఏంటి, సైట్స్ స్టేటస్ ఏంటి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ స్టేటస్ ఏంటి, ఆ బిగ్ క్యాట్స్ వాటన్నిటికి వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్. ఇది మీరు ఒకసారి ఇక్కడ పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ దట్ యూ షుడ్ బి హ్యావింగ్ విత్ యూ. మీకు ఇంట్రడక్షన్స్ రాయడానికి కూడా ఇది పనికొస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే అత్యవసర సేవలకు 112. ఇప్పటి వరకు ఇది చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. ఏంటంటే ఇప్పటి వరకు మనకి ఏదైనా పోలీస్ విషయంలో మనకి హెల్ప్ కావాలంటే 100 కి డైల్ చేస్తాము, ఫైర్ ఇంజన్ కి అయితే 101, ఇట్లా డిఫరెంట్ నెంబర్స్ కి ట్రై చేస్తున్నాం కదా. ఇప్పుడు నుంచి ఎమర్జెన్సీ నెంబర్ అనేది 112 అనేది మన అత్యవసరం. అన్ని సేవలకి ఒకే గొడుగు కింద పోలీస్, ఫైర్, అంబులెన్స్, మహిళలు, చిన్నారులపై నేరాలు నిరోధానికి 112 మొబైల్ యాప్ లోను ఫిర్యాదు. బేసిక్ గా సెంటర్ ఆల్రెడీ 112 ఇండియా అనే ఒక యాప్ ని తీసుకొచ్చింది. దాని ద్వారా కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే 112 అనేది ఒక సింగిల్ నెంబర్. అంటే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం వివిధ నెంబర్లకి ట్రై చేసి వాళ్ళందరినీ ఆ టైంలో మనకు ఆ నెంబర్ గుర్తు రాకపోవచ్చు. ఒకే నెంబర్ కి మనం కాల్ చేస్తే మనకి అన్ని రకాలైన సేవలు ఒకే దగ్గర దొరుకుతాయి అని అనుకుంటాం. కాబట్టి 112 అనేది ఇది బేసిక్ గా ఏంటంటే సింప్లిఫైయింగ్ అనమాట. సింప్లిఫైయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ అంటే ఎమర్జెన్సీ ప్రాసెస్ ని సింప్లిఫై చేస్తూ అత్యవసరంగా మనం సేవలు ఒక నెంబర్ కి కాల్ చేసినప్పుడు ఎలాంటి సేవ అయినా మనం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది కొత్త ఎమర్జెన్సీ నెంబర్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆల్రెడీ జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ప్రతిసారి న్యూస్ లో ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పాను, ఏదన్నా ఇష్యూ ఒకసారి కవర్ చేసామా అంటే అది 1 month 2 months వరకు మనకు ఆ ఇష్యూఏ రిపీట్ అవుతా ఉంటది. కాబట్టి ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటి, మనం ఆల్రెడీ నిన్న మొన్న ఆపరేషన్ సింధు గురించి మాట్లాడడం జరిగింది, ఎవాక్యుయేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అసలు ఇజ్రాయెల్ కి ఇరాన్ కి కాన్ఫ్లిక్ట్ ఏంటి,
ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ లో ఏం జరుగుతుంది అనేది మనం ఈ రోజు ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. కాన్ఫ్లిక్ట్ 2025, ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ 2025. ఇక్కడ ఈ మ్యాప్ ని ఒకసారి చూడండి. మనం బేసిక్ గా ఇక్కడ నటాన్స్ అనే ఒక ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ కెర్మాన్స్, ఇక్కడ ఏమవుతుందంటే ఇజ్రాయిల్ వీటి మీద అటాక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇజ్రాయిల్ యొక్క న్యూక్లియర్ స్టేషన్స్ ఉన్నట్లు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకోవాలి, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇజ్రాయెల్ అండర్ ఆపరేషన్ రైజింగ్ లైన్. ఆపరేషన్ రైజింగ్ లైన్ గురించి మనం ఒక సపరేట్ వీడియో చేద్దామండి. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ అనే పేరుతో ఇరాన్ మీద అటాక్ చేస్తుంది. మరి ఇరాన్ ఏ పేరుతో అంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అనే పేరుతో ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ రేసింగ్ లైన్ కింద ఏం చేశారు అని అంటే తెహ్రాన్, నతాంజ్ యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ, ఏ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్, 2 military bases in టాబ్రిజ్ అండ్ అండర్ గ్రౌండ్ మిసైల్ స్టోరేజ్ సైట్ ఇన్ కెర్మాన్స్. బేసిక్ గా వీటి మీద ఇజ్రాయెల్ అటాక్ చేయడం జరిగింది. రిటాలియేషన్ లో ఇరాన్ ఏం చేసింది అంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ కింద ఎక్స్ప్లోషన్స్ ఎక్కడెక్కడ చేసింది, జెరూసలం అండ్ టెల్ అవీవ్ లో చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ప్లేసెస్ గురించి మనం మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే కేవలం ఒక గొడవ ఒక రోజులోనే రాదండి. గొడవకి హిస్టారికల్ రూట్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ అంటే ఇమీడియట్ కాసెస్ కూడా ఉంటాయి. అయితే మనం ఫస్ట్ హిస్టారికల్ రూట్స్ చూద్దాం. ఇరాన్ కి ఇజ్రాయెల్ కి ప్రాబ్లం ఏంటంటే బేసిక్ గా ఇది 1979 ఇరానియన్ రెవల్యూషన్ అప్పటి నుంచి ఈ కంట్రీస్ కి గొడవ ఉంది. అయితే రిలేషన్షిప్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ హ్యాస్ బిన్ మార్క్డ్ బై డీప్ హాస్టిలిటీ since 1979 Iranian revolution which transformed Iran from a close ally of అంటే ముందు 1979 కంటే ముందు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వే బెస్ట్ ఫ్రెండ్స్. అంత మంచి రిలేషన్ ఉన్న టైప్ నుంచి బెస్ట్ హాస్టైల్స్ గా మారిపోయే సిచ్యువేషన్ వరకు వచ్చింది. అయితే దీన్ని మరింత ఇంకా లోతుకి తీసుకెళ్లి వీళ్ళ హాస్టిలిటీని పెంచిన థింగ్స్ ఏంటంటే రిలీజియస్ ఐడియాలజికల్ డివైడ్, ఇరాన్ సపోర్ట్ టు యాంటీ ఇజ్రాయెల్ గ్రూప్స్. ఇజ్రాయెల్ ఎవరినైతే శత్రువు అనుకుంటుందో, ఎవరినైతే మిలిటెంట్ గ్రూప్స్ అనుకుంటుందో వాటికి ఇరాన్ సపోర్ట్ చేయడం. అలాంటి గ్రూప్స్ ఏంటి, హమాస్ గానీ హెజబోలా గానీ ఇలాంటి గ్రూప్స్ కి ఇరాన్ సపోర్ట్ చేయడము. అయితే ఫర్దర్ గా ఏంటి అంటే ఇరాన్ గవర్న్డ్ బై షియా ఇస్లామిక్ ప్రిన్సిపల్స్. బేసిక్ గా వీళ్ళు ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు డామినెంట్ గా ఉంటారు ఇరాన్ లో. వేరే మన ఇజ్రాయెల్ లో వచ్చేసి జూయిష్ కమ్యూనిటీ ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళ యొక్క గొడవని మరింత పెద్దదిగా చేయడానికి. జియో పొలిటికల్ రైవలరీ ఉంది. ఏంటి అంటే సిరియన్ సివిల్ వార్ అప్పటి నుంచి రీజనల్ డామినెన్స్ కోసం 2 కంట్రీస్ ట్రై చేస్తున్నాయి. నెక్స్ట్ ఇరాన్స్ న్యూక్లియర్ అంబిషన్స్. బేసిక్ గా ఇరాన్ అనేది న్యూక్లియర్ అంబిషన్స్ ఉన్న ఒక కంట్రీ. వాటంతా అవి ఇరాన్ చాలా న్యూక్లియర్ థింగ్స్ కోసం ట్రై చేస్తుంది, న్యూక్లియర్ ప్రోగ్రామ్ కోసం. దాన్ని యుఎస్, ఇజ్రాయెల్ వీళ్ళందరూ యాంటీగా ఉండడం జరిగింది. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు పిచ్చోడు చేతిలో రాయి లాగా ఇరాన్ చేతిలో, ఒకవేళ మిడిల్ ఈస్ట్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మిడిల్ ఈస్ట్ ఒక రిసోర్స్ రిచ్ పార్ట్ అన్నమాట జాగ్రఫికల్ గా. అక్కడ ఏమవుతుందంటే పవర్ కోసం కంటిన్యూస్ గా స్ట్రగుల్ జరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, మిడిల్ ఈస్ట్ లో ఒకవేళ ఏ గొడవ లేకపోతే ఎవరి అమెరికా ఎవరి ఇజ్రాయెల్, అసలు ఇక్కడ ఎవ్వరు మిడిల్ ఈస్ట్ ని ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయంటే అక్కడ ఒకవేళ గొడవ లేకపోతే వాళ్ళే టాప్ వరల్డ్ లీడర్స్ అవుతారు. ఎందుకంటే న్యాచురలీ బ్లెస్డ్ రీజన్. అందుకని కంటిన్యూస్ గా వాళ్ళు ఆ రిసోర్స్ అనేవి కాపాడుకోవడం కోసం లేకపోతే ఇంకొకటి ఆధిపత్యం కోసం అట్లా అక్కడ గొడవలు జరుగుతూనే ఉంటాయి. నిత్య కష్టం లాగా మిడిల్ ఈస్ట్ రీజన్ మండుతూనే ఉంటుంది అనమాట. దాన్ని చూసి ఇజ్రాయెల్ మన యుఎస్ ఇవన్నీ చాలా హ్యాపీగా వాళ్ళకి ఇంకొంచెం అగ్నికి ఆజ్యం పోసినట్టు బిహేవ్ చేస్తుంటాయి. వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ ఆన్ ఇండియా? ఇది ఇంపార్టెంట్ పార్ట్. అసలు ఇప్పుడు అక్కడ జరిగే దాంతో ఇండియాకి ఏం సంబంధం అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ గమనించుకోవాల్సి ఉంటది. హ్యాంపరింగ్ ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ. మనం నిన్న మొన్న చూసుకున్నట్టయితే ఇండియా వరల్డ్ లోనే థర్డ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆయిల్ ఇంపోర్ట్స్ లో. అలాంటిది ఎక్కడి నుంచి వస్తుంది? మిడిల్ ఈస్ట్ నుంచే వస్తుంది. అలాంటప్పుడు ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ హ్యాంపర్ అవుతుంది కదా మిడిల్ ఈస్ట్ కంటిన్యూస్ గా వార్ లో ఉంటే. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ డయాస్పోరా. ఆల్మోస్ట్ ఓవర్ 66% ఆఫ్ ఇండియాస్ 1.34 crore NRIs లీవ్ ఇన్ మిడిల్ ఈస్ట్. ఈ ఏరియాలో ఉంటారు. ఇప్పుడు ఆపరేషన్ సింధు చేస్తున్నాము. అట్లనే అంటే కంటిన్యూస్ గా ఇట్లాంటి వార్ లైక్ సిచ్యువేషన్స్, సివిల్ వార్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన యొక్క ఎనర్జీ అనేది రాంగ్ ప్లేసెస్ లో పెట్టాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే మన ప్రజల్ని మనం కాపాడుకోవడానికి ఇది ఒక ఇష్యూ. డిస్ట్రప్షన్ టు స్ట్రాటజిక్ కనెక్టివిటీ. ఇండియాస్ కీ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ లైక్ చాబహార్ పోర్ట్ in Iran which links to Afghanistan and Central Asia could be affected by regional turmoil. India's Middle East Europe economic corridor faces risk from the conflict. ఆల్రెడీ మనము చాబహార్ పోర్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడము,
బట్ అవన్నీ రిస్క్ లో పడతాయి. బేసిక్ గా హిస్టారికల్ రీజన్స్ దగ్గర నుంచి జియో పొలిటికల్ రీజన్స్, ఆ రెండు కంట్రీస్ మధ్యన గొడవ ఎందుకుందా అనేది చూస్తూనే ఇండియాకి ఏంటి ప్రాబ్లం అనేది మనం ఇక్కడ కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే జీడిపి బేస్ ఇయర్ రివైజ్ టు 2023. బేసిక్ గా లాస్ట్ టైం గ్రూప్ 1 ఎవరైనా రాసుంటే బేస్ ఇయర్ క్వశ్చన్, ఎందుకు బేస్ ఇయర్ షిఫ్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి, కొత్త పారామీటర్స్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అని ఆల్రెడీ చదివి ఉంటారు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే జీడిపి బేస్ ఇయర్ 2011-12 నుంచి 2022-23కి షిఫ్ట్ చేయడం జరిగింది. అసలు బేస్ ఇయర్ ని ఎందుకు షిఫ్ట్ చేస్తారు, ఏంటి బేస్ ఇయర్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. Ministry of Statistics and Program Implementation announced the government is revising the gross domestic product base year from 2011-12 to 22-23. The revised data will be revised on 27th February 2026. The base year for the index, basic industrial production ki 22-23 ke revise చేస్తున్నారు. కానీ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కి మాత్రం 23-24 కి బేస్ ఇయర్ గా తీసుకోవడం జరుగుతుంది. జీడిపి బేస్ ఇయర్ అంటే ఏంటో చూద్దాము. GDP is a key metric for measuring countries' annual economic growth or its overall economic size, and the base year serves as a reference point for all these calculations. అంటే ఒక ఇయర్ ని మనము ఏమంటారు, ఒక ఇయర్ ని మనము ఎగ్జాంపుల్ కింద తీసుకొని ఆ ఇయర్ లో బేసిక్ గా బేస్ ఇయర్ ని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటామంటే ఆ ఇయర్ లో ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉండొద్దు, ఫ్లడ్స్ కానీ లేకపోతే ఎక్స్టర్నల్ షాక్స్ ఎకానమీకి లేకుండా ఒక నార్మల్ ఇయర్ లా ఉంటే ఆ ఇయర్ ని మనం బేస్ ఇయర్ గా తీసుకొని క్యాల్కులేటర్ చేయడం జరుగుతుంది. కరెంట్ గా మనం దేన్ని యూజ్ చేస్తున్నాం బేస్ ఇయర్ గా అంటే 2011-12 మనము బేస్ ఇయర్ గా క్యాల్కులేట్ చేస్తున్నాం. ఈ ఇయర్ నుంచి ఇప్పుడు దేనికి షిఫ్ట్ చేస్తున్నాం, 2022-23 సంవత్సరాన్ని బేస్ ఇయర్ గా తీసుకోవడం జరుగుతుంది. అయితే నీడ్ ఏంటి బేస్ ఇయర్ కి అంటే బేసిక్ గా రివిజన్ ఎన్షూర్స్ ద ఇంక్లూషన్ ఆఫ్ న్యూ ఇండస్ట్రీస్. కొత్తది తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఈ న్యూ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో 2022-23 10 ఏళ్ల డిఫరెన్స్ ఉందో ఆల్మోస్ట్, ఈ 10 ఏళ్లలో డిఫరెన్స్ ఏమవుతుంది అంటే కొత్త ఇండస్ట్రీస్ అనేవి యాడ్ అయితే పాతవనే వాటిని తీసేస్తారు అనమాట. అడాప్షన్ ఫర్ బెటర్ డేటా సోర్సెస్ అండ్ మెథడ్స్ అండ్ మోర్ అక్యురేట్ మెజర్మెంట్ ఆఫ్ రియల్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఫర్ ఇన్ఫ్లేషన్ అనే దానికి అడ్జస్ట్ చేస్తూ కొత్త బేస్ ఇయర్ మనకి అట్లా డిఫరెంట్ రెండు రీజన్స్ కి, పాత వాటిని తీసేయడానికి, కొత్త చేంజెస్ ని ఇంక్లూడ్ చేసుకోవడానికి, ఇన్ఫ్లేషన్ ని అడ్జస్ట్ చేయడానికి, ఈ 3 రీజన్స్ కి బేస్ ఇయర్ చేంజ్ అనేది మనకి ఇంపార్టెంట్. బేస్ ఇయర్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఆల్రెడీ నేను మీకు చెప్పాను. వాట్ ఈస్ జీడిపి? జీడిపి అనేది ఏంటి అంటే బేసిక్ గా monetary measures of all final goods and services, those that are brought by the final user produced in a country in the given period. ఇది మీరు ఎకానమీలో ఈ బేసిక్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి వినీత్ జోషి ప్యానెల్. వినీత్ జోషి ప్యానెల్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉందండి. వినీత్ జోషి ప్యానెల్ దేనికోసం అంటే స్టూడెంట్స్ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ని వాళ్ళ యొక్క మన ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే ఏమంటారు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చాలా ఇన్స్టిట్యూషన్స్ మీద మనం డిపెండ్ అవుతా ఉంటాం అనమాట. అయితే వాటి యొక్క అవసరాన్ని తగ్గిస్తూ మన డిపెండెన్స్ తగ్గిస్తూ బేసిక్ గా కరికులం అంటే స్టూడెంట్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ లోపే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన సిలబస్ అనేది వాళ్ళ అక్కడే కవర్ చేసుకుంటే బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ మీద డిపెండ్ కాకుండా ఉండడానికి వినీత్ జోషి ప్యానెల్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ వినీత్ జోషి ప్యానెల్ ఎందుకు వచ్చింది? రీసెంట్ కోటా ఇన్సిడెంట్, సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇలాంటివి చాలా న్యూస్ లో ఉన్నాయి. మనం ఆల్రెడీ వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చూడండి, ద సెంటర్ రీసెంట్లీ కాన్స్టిట్యూటెడ్ ఏ ప్యానెల్ హెడెడ్ బై హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వినీత్ జోషి టు సజెస్ట్ మెషర్స్ టు రెడ్యూస్ డిపెండెన్సీ ఆఫ్ స్టూడెంట్స్ ఆన్ కోచింగ్ సెంటర్స్ అండ్ అసెస్ ద ఎఫెక్టివ్నెస్ అండ్ ఫెయిర్నెస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. బేసిక్ గా ఇది ఒక 9 మెంబర్ ప్యానెల్ అండి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్యానెల్ ఎవరు హెడ్ చేశారు అనేది ఇంపార్టెంట్, దేనికోసం వచ్చింది అనేది ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ మిస్టర్ జోషి, చైర్మన్ ఆఫ్ సిబిఎస్ఈ, జాయింట్ సెక్రటరీ ఇన్స్టిట్యూషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఐఐటి మద్రాస్, ఎన్ఐటి ట్రిచి, ఐఐటి కాన్పూర్ ఎవరెవరు ఉన్నారు 9 మెంబర్స్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. బేసిక్ గా దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే సజెస్ట్ మెషర్స్ టు రెడ్యూస్ ద డిపెండెన్సీ ఆఫ్ స్టూడెంట్స్ ఆన్ కోచింగ్ సెంటర్ అండ్ అసెస్ ద ఎఫెక్టివ్నెస్ అండ్ ఫెయిర్నెస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎంట్రన్స్. బేసిక్ గా కట్ త్రోట్ కాంపిటీషన్ అంటే కేవలం మనము కోచింగ్ సెంటర్స్ ఎన్రోల్ అయితేనే మన ఎడ్యుకేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి సరితూగే విధంగా లేకుండా మన ఉన్న ఆల్రెడీ కరికులం ని కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎంట్రన్సెస్ కి మనం రాయాలనుకుంటే దానికి సరితూగే విధంగా వీళ్ళు స్టెప్స్ తీసుకోవడానికి, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ సెంటరే తప్పనిసరి కాదు అనే విధంగా మన ఆల్రెడీ ఉన్న సిలబస్ ని వాళ్ళు కొంచెం బెటర్ చేయడం, ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయని ఈ కమిటీ వర్క్ చేస్తుంది. మనం ఆల్రెడీ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి కమిటీస్ కూడా అక్కడ మెన్షన్ చేసుకోండి మీ నోట్స్ లో.
ఎడ్యుకేషన్ సంబంధించిన మొత్తం కమిటీస్ కానీ డేటా కానీ లేకపోతే వాటి యొక్క సజెషన్స్ కానీ ఒకటే ప్లేస్ లో మీరు ఉంచుకున్నట్లయితే మీకు కాంప్రహెన్సివ్ గా ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ద ప్యానల్ విల్ ఆల్సో అసెస్ ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ అట్ స్కూల్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్. బేసిక్ గా స్కూల్ లెవెల్లో హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఏమేమి డ్రాబ్యాక్స్ ఉన్నాయని ఇక్కడ ఇస్తాయి. ప్యానల్ విల్ అసెస్ ద అవైలబిలిటీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కెరీర్ కౌన్సిలింగ్ సర్వీసెస్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. It will also review the advertising practices of coaching centers. It will also evaluate the awareness levels among students and parents regarding multiple career paths. Basic గా కౌన్సిలింగ్ దగ్గర నుంచి అడ్వర్టైజింగ్, రాంగ్ అడ్వర్టైజింగ్స్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ అంటే వాళ్ళకి ర్యాంక్ రాకున్నా వచ్చినట్టు, ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అయితే అన్ని ప్రోగ్రామ్స్ లో ఎన్రోల్ అయినట్టు, ఇట్లాంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి రాంగ్ ప్రాక్టీసెస్ మీద కూడా ఈ పర్టికులర్ కమిటీ అనేది ఫోకస్ పెడుతుంది. అయితే ఇప్పుడు ర్యాపిడ్ న్యూస్, ప్రతిరోజు మనం ర్యాపిడ్ న్యూస్ చేస్తున్నాం కదా. ర్యాపిడ్ న్యూస్ లో ఒకసారి చూసుకుంటే బోకో హరాం గురించి ఒకసారి చూద్దాం. బోకో హరాం అనేది ఒక ఇస్లామిక్ సెక్టేరియన్ మూవ్మెంట్ అండి. ఎమర్జ్డ్ ఇన్ నార్త్ ఈస్టర్న్ నైజీరియా. 2002లో ఇది వచ్చింది. అయితే ఇప్పుడు ఇది ఒక సెకండ్ వేవ్ అనేది మనం నైజీరియాలో చూడడం జరుగుతుంది. కాబట్టి బోకో హరాం అంటే ఏంటో ఇక్కడ చూసేసాము. పిఎం వాణి స్కీమ్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. ప్రైమ్ మినిస్టర్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ launched by Department of Telecommunications 2020 aims to expand the availability of public Wi-Fi hotspots across India. ఈ హాట్స్పాట్స్ అనేవి ఎక్స్పాండ్ చేయడం చూస్తున్నారు కాబట్టి పిఎం వాణి స్కీమ్ కూడా ప్రస్తుతం న్యూస్ లో ఉంది. డిఆర్డిఓ, ఐఐటి ఢిల్లీ కలిసి క్వాంటమ్ ఎంటాంజిల్మెంట్ బేస్డ్ ఫ్రీ స్పేస్ కమ్యూనికేషన్ మీద ఒక బ్రేక్ త్రూ చేయడం జరిగింది. ఐఐటీస్ అనేవి ఎప్పుడు వచ్చినా సరే అవి మీ నోట్స్ లో కంపల్సరీగా మెన్షన్ చేసుకోండి. న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఐఐటి కొలాబరేషన్ లో ఎలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినా సరే తప్పకుండా స్టేట్ సిఎస్సిస్ లో ఈ క్వశ్చన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సమర్థ్ ప్రోగ్రామ్ ఒకటి న్యూస్ లో ఉంది. సమర్థ్ ప్రోగ్రామ్ అంటే కటింగ్ ఎడ్జ్ స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ ఫర్ for development of India's telecommunications and IT sectors. It aids in access to startup grants up to 5 lakh startup, world class infrastructure, expert mentorship. సమర్థ్ ప్రోగ్రామ్ ఒకటి న్యూస్ లో ఉంది. పిఎం వాణి ఒకటి ఉంది. ఇలాంటి న్యూసెస్ ఏంటంటే జస్ట్ మనకి వాటి ఫుల్ ఫామ్ ఏంటి, ఎవరు చేస్తున్నారో అనేంత ఇన్ఫర్మేషన్ మనకు తెలిస్తే సరిపోతుంది. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెషన్ లో తెలియజేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ కో ఆస్పిరెంట్స్ కి వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఇంకెలాంటి వీడియోస్ కావాలన్నా కమెంట్ సెషన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.